మంచిర్యాల జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కదం తొక్కారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మహాధర్నా చేపట్టారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమల్లోకి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీని అమలు చేయడంతో పాటు 12,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్ని రోజుల నుంచి చర్చలు అని పిలుస్తూనే ఉన్నారు తప్ప మా సమస్యలు ఏవి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఆర్థిక ప్రయోజనాలను ఒక సంవత్సరంన్నర పాటు అయితే మేము పక్కన పెట్టి మిగతా సమస్యల పట్లనే దృష్టి సారించాము. ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కరించే దిశలో మా వంతుగా మాకు సహకారం అందించట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకోవటువంటి ఒక ముందు దశలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లందరినీ కూడా అవమానించేటువంటి పద్ధతిలో ముందరికి